నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెల్లం ఆవకాయ. నేను ఎక్కువ ముక్కలు అయితే పెట్టలేదండి, కరెక్ట్గా నాకు సాలిడ్ ముక్కల వరకే నేను పట్టుకున్నాను. 4 కాయల వరకు ముక్కలు, కాయల లెక్కనైతే. మరి ఒకసారి అయితే కొంచెంగా ట్రై చేసి చూడండి. నాకైతే కాంబినేషన్ సూపర్గా ఉంది. వైట్ రైస్లోకి అయితే సూపర్ అనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. కొంతమంది ఎండలో కూడా ఎండలో పెట్టేస్తారు, ముక్కలు కొంచెం దగ్గరగా అవుతాయి, గ్రేవీ బాగా దగ్గరగా వచ్చేస్తుంది. కొంతమంది అయితే ఇలాగే ఎండతో పని లేకుండానే మనకి పచ్చడి టేస్ట్ చేస్తారు. మరి ఈ విధంగా ట్రై చేయొచ్చు, ఎండలో పెట్టైనా చూడొచ్చు. మరి ఏ విధంగా అయినా మనకి బెల్లంతో చేసిన ఆవకాయ అనగానే నోరూరిపోతుంది కదా. మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ బెల్లం ఆవకాయ కోసం ఆ ముక్కలు కట్ చేసుకున్నానండి. కొన్నిటికి టెంక ఉన్నాయి, కొన్నిటికి టెంక లేకుండా కూడా కట్ చేసుకున్నాము. ఈ బెల్లం ఆవకాయకి టెంక లేకపోయినా ఏం కాదు, 2 కలిపిన ముక్కలు అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ నేనైతే ఈ గ్లాస్తో 4 గ్లాసుల వరకు వచ్చినాయి. బాగా నిండా వేస్తాం కదా మనం, కొలత అంటే కప్పు గ్లాస్ కొలత అనగానే ఇలా అనమాట. 4 గ్లాసుల వరకు వచ్చినాయి. మరి ఈ కొలతతో నేనైతే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను. నేనైతే ఇక్కడ సాల్ట్, అలాగే పసుపు, కారం అన్నీ కూడా కొలతల ప్రకారం వేస్తున్నాను. పసుపు అయితే నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేసేసుకుంటున్నానండి. అలాగే ఆవపిండి, ఈ గ్లాసులో 1/2 గ్లాస్ వరకు ఆవపిండి, 1 స్పూన్ వరకే మెంతిపిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక 20 వరకు వేసుకున్నాను. దీంతో పాటుగా మరి ఉప్పు, కారం కూడా వేయాలి కదా, కొలత ప్రకారం వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ఒక 1/2 కప్కి కొద్దిగా పైగా, 1/4 కప్కి కొంచెం తక్కువగా కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే మిక్సీ పట్టిన ఉప్పు, కళ్ళుప్పును మిక్సీ పడుతున్నాం కదా, ఆ ఉప్పు అయితే 1/2 కప్ వరకు వేసుకుంటున్నానండి. ఇందులోనే 1 స్పూన్ వరకు మెంతులు కూడా. మెంతులు అనేది మీ ఆప్షన్ మాత్రమే, కాకపోతే వేస్తే అయితే బాగుంటుంది. మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. నేను ఎక్కువైతే పెట్టట్లేదండి, చాలా వరకు తక్కువ. ఇవి 4 కాయల వరకు ముక్కలు అన్నమాట. ఇది మనకి వైట్ రైస్ కాంబినేషన్తోనూ బాగుంటుందండి, అలాగే టిఫిన్స్లోకి బాగుంటుంది. పెరుగన్నంతో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇప్పుడైతే నేను ఇందులోకి బెల్లం అలాగే ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ అయితే ఇదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి. నూనె వేయబోయే ముందే ఇందులోకి బెల్లం కూడా కొలత వేసుకోవాలి కదా. బెల్లం కూడా ఇదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వేసుకున్నాను. నేనైతే ఇక్కడ మామూలుగా బెల్లం ఆవకాయ ఎండలో పెడతారు 3 రోజుల తర్వాత, అలా పెట్టే పని లేకుండానే కలుపుకుంటున్నానండి. ఇవన్నీ కలిసిన తర్వాత ఆయిల్ కూడా కలిపేస్తున్నాను ఇందులోనే. చెప్పాను కదా ఈ గ్లాస్తోనే కొలత తీసుకున్నానని. మనకి బెల్లం అలాగే మొత్తం కూడా కరిగిపోతుంది 3 రోజులు ఇలాగే మూత పెట్టేసి ఉంచితే. చూసారు కదా, మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఉంచాలి. ఆయిల్ అంతా బెల్లంతో సహా చక్కగా పైకి తేలిపోతుంది. నాకైతే ఈ పచ్చడి కరెక్ట్గా 1 కిలో బాటిల్కి అయితే వస్తుందండి. మీరు ఇందులోనే ఉంచిన స్టీల్ గిన్నెలో ఉంచినా పర్లేదు, లేదా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇలాగే ఉంచి మూత పెట్టేసి ఉంచుతున్నాను. 3 డేస్ పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడైతే 3 రోజుల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, బెల్లం ఆవకాయ మొత్తం కూడా మనకి కరిగిపోయింది. చూసారా, ఆయిల్ అలాగే బెల్లం ఊట పైకి తేలిపోయింది. కొంతమంది అయితే ముక్కలు అలాగే ఊట సపరేట్ చేసేసి మనకి ఎండలో పెట్టుకుంటారు 2 రోజులు మంచి ఎండలో.
కానీ ఇలా కూడా ఉంచేస్తారు కొంతమంది, అది మీ ఆప్షన్ మాత్రమేనండి. ఇది రైస్లోకి బాగా కలుస్తుంది, అంతేకాదు పెరుగన్నం కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.